అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఒక సంచలనమైన కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు. సాక్షాత్తు ఆయన ఒక మాజీ మంత్రి, ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, వారి సొంత అన్న సీఎం అండ్ ఆ అన్న కొడుకు కూడా సీఎంగా పనిచేశారు. అయినప్పటికీ ఆయన కేసులో అసలు దోషులు ఎవరు అతన్ని చంపారు అనేది ఇప్పటికీ కూడా వ్యవస్థలు గుర్తించలేదు. చంపారనే అనుమానాలు ఉన్నాయి, అభియోగాలు నమోదు చేశారు, నిందితులుగా పేర్కొన్నారు. కానీ కీలకమైన వికెట్లు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో తేల్చారు. సూత్రధారులు ఎవరు, అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకు చంపారు, ఇదంతా కూడా కేసు కంక్లూజన్ రిపోర్ట్ లేదు, ఫైనల్ అవ్వలేదు, ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు, దర్యాప్తు పూర్తి చేయలేదు, ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతుంది. సో ఈరోజు కోర్టులో ఒక తాజా అంశం, ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఈ కేసు దర్యాప్తులో సిబిఐ ఇప్పటి వరకు 13 లక్షల ఫైళ్ళు రికార్డ్ చేసింది. 13 లక్షల ఫైళ్ళు సిబిఐ దగ్గర ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అంటే ఏం ఫైల్ అని మీకు డౌట్ రావచ్చు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి, కొన్ని కాల్ రికార్డ్స్ ఉంటాయి, కొంత చాట్ హిస్టరీ ఉంటుంది. సో వాళ్ళు ఆయుధం ఎక్కడ కొనుగోలు చేశారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడెప్పుడు మీటింగ్ పెట్టారు, ఎవరింట్లో మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్కి ఎవరెవరు వెళ్ళారు, ఆ గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా, ఇలా గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పడానికి వాళ్ళ ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఆ టైంలో ఆ ఫోన్ నెంబరు ఏ టవర్లో ఉంది, ఇదిగో వీళ్ళ ఐదుగురు టవర్లో కూడా ఆ టైంలో ఒకే చోట ఉన్నాయి, పలానా ఇంట్లో వాళ్ళు మీటింగ్ అయ్యారు, దానికి 20 మీటర్ల దూరంలో ఒక టవర్ ఉంది, ఆ టవర్ కింద వాళ్ళు మ్యాచ్ అయింది. సో గూగుల్ ఇలా ఇది ఒక ఫైలు. అలాగే వాళ్ళు ఇలా జరగడానికి ముందు తెల్లవారుజామున హత్య చేయడానికి ముందు రోజు 2 రోజుల ముందు నుంచి వాళ్ళు ఒక్కొక్కరు ఇన్నిసార్లు మాట్లాడుకున్నారు. అవినాష్ రెడ్డి గారి నుంచి దస్తగిరికి ఇన్ని ఫోన్లు వెళ్ళాయి, దస్తగిరి నుంచి ఉదయ్ కుమార్కి ఇన్ని ఫోన్లు వెళ్ళాయి, ఉదయ్ కుమార్ నుంచి పలానా వ్యక్తికి ఇన్ని ఫోన్లు వెళ్ళాయి, భాస్కర్ రెడ్డి గారి ఫోన్ నుంచి ఇన్ని ఫోన్లు వెళ్ళాయి, ఇలా ఎవరెవరికి ఎన్నెన్ని ఫోన్ కాల్స్ చేశారు అనే ఫోన్ కాల్ రికార్డ్స్. ఇలా ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ 2020 జూలైలో విచారణ ప్రారంభించింది కదా, దాదాపుగా 5.5 ఏళ్ళు అయింది కదా. ఈ 5.5 ఏళ్లలో వాళ్ళ దర్యాప్తు పూర్తి అంశాన్ని ఫైల్ రూపంలో సేవ్ చేస్తే 13 లక్షల ఫైళ్ళు వచ్చాయి. అవన్నీ కూడా మేము కోర్టుకి ఇస్తాము, ఏ ఒక్క ఫైలు కూడా కరప్ట్ అవ్వలేదు, వాటన్నింటినీ కూడా మేము ఓపెన్ చేస్తాము, ఎనీ టైం ఎప్పుడు కోర్టుకు కావాలంటే అప్పుడు మేము ఇస్తాము, మా దగ్గర ఆధారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా భద్రంగా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఈ కేసులో ప్రతివాదులు సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలు చెల్లవు, సో అందులో కొన్ని ఫైల్స్ కరప్ట్ అయిపోయాయి అనే వాదన వినిపించారు. దానికి సిబిఐ ఏం చెప్పిందంటే, లేదు, అసలు ఏ ఫైలు కరప్ట్ అవ్వలేదు, మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, అతి త్వరలోనే పూర్తి నివేదిక ఇస్తాము, ప్రస్తుతానికి దర్యాప్తు కీలక దశలో ఉంది. అంటే ఈ మధ్య మళ్ళీ దర్యాప్తు మొదలుపెట్టారు కదా, ఇందులో ఎవరి పాత్ర ఏంటి ఆ రోజు అనేది తేల్చడానికి. సో ఈరోజు సిబిఐ కోర్టులో జరిగిన వాదనలు ఇవన్నమాట. అయితే ఒకటి మాత్రం నిజం, సూత్రధారులు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎప్పుడు 2023 మే నెలలోనే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని సిబిఐ ప్రయత్నించింది. కానీ ఆయన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక 3 రోజుల పాటు అక్కడ నాటకీయ పరిణామాలు జరిగాయి. ఈ 3 రోజుల్లో అతనికి సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చేసింది. సో అంత చాకచక్యంగా అవినాష్ రెడ్డి తప్పించుకున్నారు, లేకపోతే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేవాళ్ళే. అదే జరిగితే ఈ కేసు ఇప్పటికే క్లోజ్ అయిపోయింది. కానీ ఆయన బయట ఉన్న కారణంగా కేసు క్లోజ్ అవ్వట్లేదు. ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనేది వాస్తవం. ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ కేసులో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎందుకు కంక్లూజన్ అవ్వట్లేదంటే ఒత్తిళ్ళు. అధికారం కోల్పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోల్పోయి 20 నెలలు అవుతుంది. ప్రస్తుతానికి కూటమి అధికారంలో ఉంది. మొదట వివేకానంద రెడ్డి గారి కేసులో ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు గారే. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో పెద్ద వార్త కూడా రాశారు. సో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్యామిలీ వాళ్ళే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో వాళ్ళు నిజంగా కేంద్రానికి లేఖ రాసి, సిబిఐకి లేఖ రాసి, కేంద్ర హోంశాఖ ద్వారా దర్యాప్తు పూర్తయ్యేలా చేయొచ్చు, సూత్రధారులు ఎవరు అనేది తేల్చొచ్చు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకు హోదాలో ఉన్నారు కాబట్టి. ఇదిగో మా మీద రాశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయిని వాళ్ళు చంపుకొని మా మీద మోపారు, దానికి ఆధారాలు ఇవిగో, సిబిఐ దర్యాప్తు ఇది అని చెప్పి వీళ్ళు తేల్చొచ్చు. కానీ వీళ్ళు కూడా దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఉన్న అధికారాలను వాడుకోవట్లేదు, ఉన్న పవర్స్ని వాడుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే హై ప్రొఫైల్ లాబింగ్ అనమాట. హై ప్రొఫైల్
హై ప్రొఫైల్ కేసులో హై ప్రొఫైల్ లాబింగ్తో హై ప్రొఫైల్ వ్యక్తులు తలదోర్చడంతో విచారణ అలా ఉంది. సో మరి ఈ 13 లక్షల ఫైల్లో ఏమున్నాయో, సిబిఐ ఏం దర్యాప్తు చేసిందో, దానిలో ఎవరెవరి జాతకాలు ఉన్నాయో, ఎవరెవరి కాల్ రికార్డ్స్ ఉన్నాయో అన్నీ ఫైనల్ ఛార్జ్ షీట్లో కేసు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమైనా బయటకు వస్తాయేమో చూడాలి.